నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ హ్యాపీ బర్త్డే టు ఈటీవీ అభిరుచి మన ఈటీవీ అభిరుచి స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు నిండిపోయాయి పుట్టినరోజు అనగానే మనం అందరం ఒక ట్రెడిషనల్ మన ఇళ్లల్లో చేసుకునే స్వీట్ ఏంటంటే పాయసం అయితే ఏదో పాయసం అంటే పాలు వేడి చేసేసి దాంట్లో కొంచెం సేమియా వేసి ఇది సేమియా పాయసం అంటే కుదరదు అలా ఎన్నో రకాల పాయసం మనం ఇదివరకు కూడా చేసుకున్నాం కానీ ఈరోజు మనకి మార్కెట్లో బాగా ఎక్కువగా దొరికే సీతాఫల్ ఆ సీతాఫల్ అలాగే సగ్గుబియ్యంతో ఎందుకంటే ట్రెడిషనల్గా నేను చిన్నప్పుడు ఊర్లలో చూస్తున్నప్పుడు అంతా సగ్గుబియ్యంతో పాయసం చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఈ సీతాఫల్ ఆ సగ్గుబియ్యం భలే అద్భుతమైన కాంబినేషన్ మరి నాకేంటంటే ఇందులో వాడే 3 ఇంగ్రీడియంట్స్ మన పాలు మన సీతాఫల్ అలాగే సగ్గుబియ్యం ఈ 3 ఒక అద్భుతమైన కాంబినేషన్ వాటితోటి ఈరోజు మనం చేసుకునే ఈ సీతాఫల్ పాయసంలో ముందుగా బోల్డన్ని నట్స్ కూడా వేసుకుందాం కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం కానీ ఇది చేసుకునేటప్పుడు సీతాఫల్ మనం ఫ్రెష్గా తీసుకొని దాంట్లో గుజ్జంతా తీయాలి సో ఈరోజు మరొకటండి ఈరోజు మన చిల్డ్రన్స్ డే కూడా సో పిల్లల్ని కూర్చోబెట్టి ఆ సీతాఫల్ గింజలు అంటే తీపిచ్చేటప్పుడు కొంచెం ఆ చేతికంతా అంటుకుంటున్నట్టుగా అలా ఫీలింగ్ ఉంటుంది పిల్లల కోసం అద్భుతమైన వంటలే చేయడం కాదు వాళ్ళని మన కిచెన్లో మనతో పాటు ఉంచుకొని వంటలు చేస్తే ఆ పిల్లలు రియల్లీ అదృష్టవంతులు అవుతారు దీన్ని చేసుకోవడానికి ఫస్ట్ నెయ్యి వేసి నేను నట్స్ అంటే నాకు చాలా ఇష్టం పిల్లలు చాలామంది కొన్నిసార్లు నట్స్ అవి ఇవి తినమంటారు అట్లాంటి వాళ్ళకి పాయసంలో అలా వేస్తే చాలా ఇష్టపడతారు నెయ్యి మరీ ఎక్కువ వేడెక్కక ముందే ఇందులో మన నట్స్ వేసుకుందాం ఇక్కడ అన్ని రకాల నట్స్ తీసుకున్నాను మన బాదాం పప్పు పిస్తా జీడిపప్పు మీకు నచ్చినవన్నీ అలాగే ఇక్కడ తర్బూజా గింజలు వీటన్నిటిని వేసి వీటిని స్లోగా ఫస్ట్ ఆ నూనెలో లైట్గా వేయించుకోవాలి నేను వీటిని స్లో వేడిలో మనం స్టార్ట్ చేయాలి మరీ ఎక్కువ వేడిలో వేసారనుకోండి అవి మాడుతాయి అలాగే ఇందులో కిష్మిష్ కూడా వేసి ఆ నూనెలో ఆ కిష్మిష్ బుడగల్లా ఉబ్బేంత వరకు మనం కుక్ చేసుకుందాం కిష్మిష్ మనకి ఉబ్బాయి అనుకోండి అంటే అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు దీంట్లో మనము ఆ సీతాఫల్ మనం పేస్ట్ ఏదైతే తీసి పెట్టామో దాన్ని వేసి మనం స్లోగా కుక్ చేసుకుందాం ఇది చాలా సింపుల్ స్వీట్ కానీ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే సీతాఫల్ పేస్ట్ను కూడా వేడి పాలల్లో వేస్తే చాలాసార్లు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా నేను చూపించే మెథడ్లో మీరు చేశారనుకోండి అది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి కిష్మిష్ కూడా అలాగే ఆ నట్స్ కూడా లైట్గా కలర్ వస్తూ ఓహో సూపర్ అంటూ తయారవుతున్నాయి ఇందులో మనం సీతాఫల్ గుజ్జు అలాగే మనం పెట్టుకున్న పంచదారలో ఒక పావు వంతు ఇందులో వేసుకుందాం ఈ మిశ్రమం నాకు ఎందుకు ఇష్టం అంటే మీరు ఇంట్లో ఒక పులిహోర చేసుకోవాలనుకోండి మనం పులిహోర మసాలా తయారు చేసి పెట్టుకుంటాం చింతపండు అన్నీ వేసి కలిపి పెట్టుకుంటాం అన్నంతో కలిపేసుకొని మనం పులిహోర తింటాం కానీ కొంచెం ఎక్కువ చేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటాం అలాగే ఈ సీతాఫల్ గుజ్జు పంచదార మనం నట్స్ స్లోగా దీంట్లో కుక్ చేసుకున్న దాన్ని మీరు ఎంత పాయసంలో కావాలో అంత వాడుకొని మిగతాది మనం పెట్టుకొని వేరే స్వీట్స్ తోటి నేను దీన్ని పూరితో బాగా ఎంజాయ్ చేస్తాను రొట్టెలతో ఎంజాయ్ చేస్తాను టోస్ట్ చేసి దానిపైన రుద్ది కూడా తినేస్తాను ఇది అంత చాలా బాగుంటుంది కానీ సీతాఫల్ టేస్ట్ దాన్ని అదిరిపోతుంది సో ఆ అద్భుతమైన చిన్ననాటి రుచి ఫ్రూట్స్లో నాకు మామిడి పండుతోటి మోస్ట్ మెమరబుల్ అంటే సీతాఫలే చూడండి ఇప్పుడు దీన్ని స్లోగా ఇలా కుక్ చేసుకుందాం మనకి ఎప్పుడైతే దీంట్లో ఒక షైన్ మెరుపు అనేది వస్తుందో అంతసేపు దీన్ని కుక్ చేసుకొని తర్వాత దీన్ని స్టవ్ కట్టేసి మనం చల్లార్చి పక్కన పెట్టేసుకుందాం ఒక ఉడుకు వచ్చిన తర్వాత చూడండి అది పర్ఫెక్ట్గా ఆ స్వీట్నెస్ తోటి ఏదక్కర్లేదు దీన్ని కూడా మనం ఇలా తినేసేయచ్చు అంత సూపర్గా ఉంటుంది అంతే స్టవ్ కట్టేద్దాం ఇలా పంచదారతో మనం ఇలా వేడి చేసేసి ఆ నట్స్ తోటి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ సగ్గుబియ్యం పాయసం చేద్దాం దాన్ని కూడా కొంచెం చల్లార్చి అప్పుడే మనం తయారు చేసుకున్న ఈ సీతాఫల్ ఆ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి ఇది
రూమ్ టెంపరేచర్లో వడ్డించుకోవచ్చు, కొంచెం చల్లగా కూడా వడ్డించుకోవచ్చు, భలే అద్భుతంగా ఉంటుంది. సో మరి నెక్స్ట్ ఈ సగ్గుబియ్యంతో ఎలా చేయాలో చూద్దాం. పాలని ఫస్ట్ మనం వేడి చేసుకుందాం. పాలని కొంచెం ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం అలాగే పంచదార వేసుకోవాలి. ఫస్ట్ ఈ పాలని బాయిల్ అవ్వనిద్దాం. స్లోగా ఇలా పాలని వేడి చేసుకుంటూ మన సగ్గుబియ్యంలో మనం నానబెట్టిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది తీసేద్దాం. మరి 10 సంవత్సరాలుగా అమ్మ అబ్బాయి, అత్త కోడళ్ళు, తాత మనవడు మనవరాళ్ళు అందరూ కూర్చొని ఒక టాపిక్ మాట్లాడుకోగలిగింది ఫుడ్. ఎందుకంటే ఫుడ్ తినేటప్పుడులో ఆ పంచే ప్రేమ మరి ఎక్కడ ఉండదు. సో అందరూ కలిసి రేపు ఏం తిందాం, ఎల్లుండి ఏం తిందాం, ఈరోజు ఏం తిందాం అనే దాంట్లో మన ఈటీవీ అభిరుచి ఒక డెడికేటెడ్ ఫుడ్ ఛానల్గా మనందరికీ ఎంతో అదృష్టాన్ని మనకి అందజేసింది. ఒక బెండకాయ తీసుకుంటే 2 రెసిపీలు, లేకపోతే చికెన్ తీసుకుంటే 2 రెసిపీలు చేసుకునే ఇళ్లల్లో వందలాది రెసిపీస్ పంచుతూ అందరికీ ఎంజాయ్ గుడ్ ఫుడ్, మంచి ఫుడ్ని ఆస్వాదించండి అని చెప్పిన మన డెడికేటెడ్ ఫుడ్ ఛానల్. ఇప్పుడు పాలు స్లోగా మసులుతున్నాయి. ఇందులో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఇందులో వేసి స్లోగా కుక్ చేసుకుందాం. తొందరపడి ఇప్పుడే పంచదార వేద్దామని ఆశించకండి. స్లోగా ఈ పాలు మసులుతూ ఇందులో ఉన్న సగ్గు బియ్యం కొంచెం ఆ చిక్కదనాన్ని లైట్గా తీసుకొచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు మనం స్లోగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాబుదానా మనకి అందులో ఉన్న ఆ వైట్ ఆ దానాది వెళ్ళి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుందో, ట్రాన్స్పరెంట్ అవ్వడం ఏంటి అంటే లోపల దాకా కుక్ అయిపోయినట్టు. మరొక్కసారి అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. స్లోగా సాబుదానా ఉడుకుతూ ఇవి ఫస్టే బర్రపాలు, ఇవి స్లోగా చిక్కగా అయిపోయి అందులో మనకి సాబుదానా కూడా చూడండి ఇలా ముత్యాల్లా తయారైపోయి ట్రాన్స్పరెంట్గా. అది మనం ఒకసారి దానా చెక్ చేయాలి. ఎందుకంటే మనం బిర్యానీ రైస్ ఎలా చెక్ చేస్తామో సాబుదానా కూడా పర్ఫెక్ట్గా మనకు కావాలంటే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మనకి ఎందుకంటే ఆ రబడీ స్టైల్లో చిక్కదనం కావాలి. మనకి ఇలా చిక్కదనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సాబుదానా అంతా ఉడికిపోయింది. ఇందులో పంచదార వేసేస్తున్నాను. నాకు కొంచెం షుగర్ నేను లైట్గా ఎక్కువగానే తింటాను, సో ఆ స్వీట్స్ అంటే ఇష్టం. సో ఇప్పుడు చూడండి ఈ పాలు పంచదార వేసిన తర్వాత ఇందులో మనం స్లోగా కుక్ అవనిద్దాం. కొంచెం ఆ కుంకుమ పువ్వు కూడా దీంట్లో బాగుంటుంది, చాలా కొంచెం వేస్తున్నాను లైట్గా వేసి మనం ఇప్పుడు యాలకుల పొడి కొంచెం వేసుకుందాం. ఈ లోపల మన పంచదార కూడా కరిగిపోతుంది, మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. యాలకుల పొడి ఏంటి అంటే మనం ఏ స్వీట్లో అయినా దేంట్లో వేసినా దాన్ని లైట్గా రుచి పెంచుతుంది ఆ ఫ్లేవర్. మనం సీతాఫల్ ఎక్కువ డామినేట్ చేయకుండా మనం జస్ట్ కావాల్సినంత వేసుకోండి. యాలకులు రెడీ. ఒక్కొక్క యాలకుల్ని వాటి తలపైన అంతే దీంట్లో వేయండి. పర్ఫెక్ట్ అంతే. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. ఆ ఫ్లేవర్ అంతా ఇందులో కలిసిపోతుంది. ఇది చల్లారిన తర్వాత అంటే మరీ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చాల్సిన అవసరం లేదు. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ సీతాఫల్ మిశ్రమాన్ని ఇందులో వేసేసి కలిపేసుకుందాం. మన పాయసం రెడీ. సో మరి ఈటీవీ అభిరుచి నుంచి మీ అందరూ వచ్చే సంవత్సరం మరింత అద్భుతమైన రుచులు తినాలని మరోసారి మన ఈటీవీ అభిరుచి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ, సో మరి ఈ పాయసాన్ని మనం ఇవి కలిపిన తర్వాత వడ్డించుకుందాం. ఇప్పుడు చూడండి ఇది చల్లగా అవుతున్నప్పుడు దీంట్లో మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మనం చేసిన ఈ సీతాఫల్ మిక్స్చర్ని ఇందులో వేసుకుందాం. చెప్పాను కదా కొంచెం టెంపరేచర్ తగ్గాలి, మనకు కావలసిన ఆ చిక్కదనం కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని స్లోగా కలిపేసుకుందాం. నా సామిరంగా అమృతం లాంటి ఈ పాయసం మన ఈటీవీ అభిరుచి బర్త్డేకి మనం చేసుకునే పాయసంలో ఒక రాయల్ పాయసం అనుకోండి. ఎందుకంటే ఇది కలిపేసి ఇప్పుడు వడ్డించుకుందాం. ఆహా చూడండి ఇలా కరుగుతూ కరుగుతూ నా సామిరంగా. కొన్ని రుచులు ఉంటాయి, అది మన బర్త్డే చాలా స్పెషల్ అనుకున్నప్పుడు చేసుకోవాల్సింది. మీ అందరి కోసం మన ఈటీవీ అభిరుచి బర్త్డేకి మనం ఒక అద్భుతమైన సీతాఫల్ తోటి పాయసం చేసుకున్నాం. ఎంతో అద్భుతంగా ఉండే ఈ దాన్ని చేసుకోండి, తినండి.
ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే మనందరం అద్భుతమైన రుచులు సొంతం చేసుకోవాలి. ఈ అద్భుతమైన జీవితాన్ని మనం హానర్ చేయాలి అంటే అద్భుతమైన రుచులు చక్కగా ఎంజాయ్ చేయాలి. ఆహా, అద్భుతం, అమోఘం, సూపర్ అంటే సూపర్. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. సీతాఫల్ సగ్గుబియ్యం పాయసం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసి మన డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ కూడా వేసి లైట్ గా కుక్ అయిన తర్వాత మనం సీతాఫల్ పండు నుంచి తీసిన గుజ్జుని కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం పంచదార వేసి స్లోగా ఉడికేంత వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు తీసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా అందులో వేసి అవి ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే అందులో పంచదార వేసి అలాగే మనం కుంకుమ పువ్వు యాలకుల పొడి కూడా దంచి దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఆ మిశ్రమం చల్లారిన తర్వాత మనం ముందుగా చేసిన ఆ సీతాఫల్ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి కలిపి రూమ్ టెంపరేచర్ లో మనం వడ్డించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా మరి ఈటీవీ అభిరుచి బర్త్డే స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.